హాయ్ అండి, కుబానీ కా మిఠా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన ఈ కుబానీ కా మిఠా ఇప్పుడు ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 250 గ్రామ్స్ యాప్రికాట్ తీసుకోవాలండి. దీన్ని తెలుగులో సీమ బాదం కూడా అంటారు, జల్దారు పండు కూడా అంటారండి. ముందుగా 250 గ్రామ్స్ తీసుకొని వాటర్ పోసి ఒక 4-5 అవర్స్ మనము నానబెట్టేసుకోవాలి. నానిన తర్వాత ఆ కుబానీలో నుంచి సీడ్స్ని సపరేట్ చేసేసుకోవాలి. ఆ కుబానీస్ మొత్తము ఒక డేక్షలో వేసేసుకొని ఏ వాటర్లో అయితే మనం నానబెట్టామో ఆ వాటర్ కూడా అందులోనే వేసేసుకోవాలండి. కావాలంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో ఎంత క్వాంటిటీలో మనం కుబానీస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 లేదా 10 నిమిషాలు మనము మరగబెట్టుకోవాలి. షుగర్ వాటర్ కొంచెం దగ్గర పడుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ మన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మనము ఇంకొక 5 మినిట్స్ మనము ఉడకబెట్టుకోవాలి. ఆ కలర్ మొత్తము ఆ కుబానీస్కి పట్టేస్తుంది. 5 నిమిషాలు మరిగిన తర్వాత మనము ముందుగానే తీసిపెట్టిన దాని సీడ్స్ని క్రష్ చేస్తే బాదం వస్తుందండి. దాని లోపటి నుంచి ఆ బాదం మొత్తం కలెక్ట్ చేసుకొని గ్యాస్ మీద కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని హాట్ వాటర్లో వేసేసుకొని 2 నిమిషాలు మనము బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత దాని తొక్క మొత్తము పీల్ మొత్తము ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూపిస్తున్న విధంగా ఆ తొక్కను మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. ముందుగా మనం ఉడకపెడుతున్న ఆ కుబానీస్లోకి ఆ బాదం పలుకులు మొత్తం మనము యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి నీట్గా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేయాలండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని తినే కంటే ఒక 2 లేదా 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగైనాక సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్ వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో డ్రై ఫ్రూట్ షాప్లో ఈజీగా దొరికిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.